హలో అండి, మై సెల్ఫ్ నారాయణమ్మ. మీ దగ్గర 10 lakhs ఉన్నాయనుకోండి, ఆ అమౌంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. షేర్ మార్కెట్లో పెట్టొచ్చా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టొచ్చా, లేదంటే రియల్ ఎస్టేట్లో పెట్టొచ్చా అనేసి. ఈ వీడియో పూర్తయ్యేలోపు ఎందులో పెడితే బెటర్ అనేది మీకు క్లారిటీ వస్తుంది. మొదటగా షేర్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. షేర్ మార్కెట్లో కొద్దిగా అమౌంట్ కూడా పెట్టొచ్చు. చాలా కంపెనీలు షేర్ మార్కెట్ వల్ల కూడా మంచి రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. అయితే ఇవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. డైలీ అప్డేట్స్ చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. దీని గురించి క్లియర్గా తెలిసి ఉండాలి మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే. షేర్ మార్కెట్లో డైలీ చేంజ్ అవుతూ ఉంటాయి వాల్యూస్. అంటే 24 hours మనం మొబైల్ను చూస్తూనే ఉండాలి. మార్కెట్ డౌన్ అవుతుందా అప్ అవుతుందా తెలుసుకుంటూ ఉండాలి. దీనికి నాలెడ్జ్ చాలా అవసరం. తొందరపడి పొరపాటున ప్యానిక్ అవ్వకూడదు. ఎందుకంటే ప్యానిక్ సెల్లింగ్ చేయడం వల్ల ఇంకా నష్టం ఎక్కువగా పెరుగుతుంది. ప్యానిక్ సెల్లింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన షేర్ వాల్యూ డౌన్ అయింది అనుకుందాం. తొందరపడి ఏం చేస్తారు, ఇంకా డౌన్ అవుతుందేమో అనేసి అప్పటితో దాన్ని క్లోజ్ చేయాలని, ఇంకా ఉన్నవి కూడా అమ్మేసేయాలని చూస్తారు. అలాంటప్పుడు మనకు రావాల్సిన అమౌంట్ కంటే ఇంకా చాలా నష్టం వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఫండ్ మేనేజర్ మన అమౌంట్ని నిర్వహిస్తుంటాడు. ఎస్ఐపి ద్వారా మనం చిన్న మొత్తంతో కూడా దీనిలో ప్రారంభించవచ్చు. అయితే మన అమౌంట్ని ఫండ్ మేనేజర్ మల్టిపుల్ కంపెనీస్కి ఇన్వెస్ట్ చేస్తుంటాడు. సో దానివల్ల కొన్ని కంపెనీస్లో మార్కెట్ డౌన్ అయినా, కొన్ని కంపెనీస్ అప్ అయినా మన అమౌంట్ అనేది సేఫ్ ఉంటుంది. మరీ ప్రాబ్లం రాకుండా వచ్చు కానీ సేఫ్ ఉండొచ్చు. సో షేర్ మార్కెట్తో కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్ కొంత బెటర్ అనవచ్చు. నెక్స్ట్ మనం రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకుందాం. నేను ఈ రియల్ ఎస్టేట్లో ఉన్నా కాబట్టి ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ప్రతి ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అని నేను చెప్పానండి. దాంట్లో సరైన అప్రూవల్స్, డాక్యుమెంట్స్, క్లియర్ టైటిల్స్ ఇవన్నీ చూసుకొని మంచి లొకేషన్లో చూసుకొని మనం ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచి ఇన్వెస్ట్ వస్తుంది. దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఏంటో తెలుసా? ఇది మన నిజమైన ఆస్తి. చేతులు మారే కొద్దీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉంటుంది. ఇంకా ఒకవేళ మనం ఈ ప్లేస్ని ఇంకా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనం రెంట్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, మనం ఉండొచ్చు. అంటే ప్యాసివ్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. కానీ దీనికి పెట్టుబడి అవసరమవుతుంది. తర్వాత ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మనం ఒక్కసారి ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మెయిన్గా మనం చూసుకోవాల్సింది లొకేషన్. అది దూరం ఉందా దగ్గర ఉండేది కూడా అస్సలు పట్టించుకోవద్దండి. ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఉన్నాయా లేదని మాత్రమే చెక్ చేసుకోవాలి. ఫైనల్గా మనం దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటే, తక్కువ మొత్తంతో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అండి. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు అనుకుంటే షేర్ మార్కెట్స్ బెటరు. లేదు లాంగ్ టర్మ్ ఆస్తిని మన కళ్ళతో చూసుకోవచ్చు, ఎక్కడ ఎలాంటి టెన్షన్స్ మాకు అవసరం లేదు అనుకుంటే రియల్ ఎస్టేట్లో బెటర్. మీరు ఎక్కువగా ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు? షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్? కమెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. Thank you.